పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎన్నో పండగలు, ఎన్నో నైవేద్యాలు. అదే ఇంట్లో ఫంక్షనో పార్టీయో అంటే ఇంకా డిఫరెంట్ ఐటమ్స్. అలాంటి సందర్భంలో ఎప్పుడైనా మసాలా వడ మిగిలిపోయిందనుకోండి, మరుసటి రోజు ఇంట్లో వాళ్ళకి పెడితే అబ్బా మళ్ళీనా అంటారు కదూ. అలాంటప్పుడు మిగిలిపోయిన వడలతో కమ్మటి వడల పులుసు పెట్టామనుకోండి, ఇంట్లో పిల్లలు సైతం దాన్ని గబగబా తినేస్తారు. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రష్ అండ్ స్పూన్. ఈ వీడియోలో మీకు మసాలా వడ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనకు కావాల్సింది మసాలా వడ. ముందు రోజు చేసినవి కానీ అప్పటికప్పుడు చేసిన వేడివేడి మసాలా వడతో స్టార్ట్ చేద్దాం. 2 పెద్ద ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకుందాము. పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నుంచి రసం కూడా తీసి పక్కన పెట్టుకుందాము. పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక చిన్న సైజ్ టొమాటో ముక్కలు చేసి పెట్టుకోవాలి. పోపు దినుసులు, కొద్దిగా కొత్తిమీర. నేనైతే పులుసు కూరలకి మట్టి పాత్రని యూజ్ చేస్తాను. అలా 3 స్పూన్ల వేడైన ఆయిల్లో కొద్దిగా మెంతులు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా వేసుకొని అవి మెత్తగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. తొందరగా కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని మీడియం టు హై ఫ్లేమ్లో చేయొచ్చు. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయల్ని ఉడికించుకోవాలి. అవి హాఫ్ కుక్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టొమాటో, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని టొమాటో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టొమాటో మెత్తగా ఉడికాక మీ రుచికి తగ్గట్టు కారము, కావాలంటే ధనియా పౌడర్ని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకున్నాక ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంని కూడా ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, మనం ముందుగానే కొంచెం ఉప్పు యాడ్ చేసాం, సో చూసి వేసుకోండి. మీకు పులుసు కనుక బాగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చని నీటిని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి. ఇంకా పులుసు పులుపుగా ఉంటే కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేయండి. పులుసు బాగా ఉడుకుతున్న సమయంలో వడలను వేసి బాగా కలిపి 2 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. నూనె పైకి తేలాక కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కర్రీని దింపేసుకోవడమే. మట్టి పాత్రల స్పెషాలిటీ, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా 2 నిమిషాల పాటు కూర ఉడుకుతూనే ఉంటుంది. మరిన్ని ఉల్లిపాయలతో చేసే పులుసు కూరలు సూపర్ టేస్టీగా ఉంటాయి. అందులో మసాలా వడ వేస్తే ఆహా అనాల్సిందే. ఈ మసాలా వడ పులుసుని రైస్తో తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలానే మీరు మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వర్త్ షేరింగ్ అనిపిస్తే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.